ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయనట్టు సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయపడబడ్డాడని మాట్లాడిన ఫోన్. చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందట. అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా, దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిండు నిన్న. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుందన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న. తెలంగాణకి ఎన్ని నీళ్లు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా? మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి, పబ్లిక్ తోటి, అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు, ఎట్లా నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా మరి? ఆయన ఏమో అట్లా అంటుండు మీ ముఖ్యమంత్రి, మీరేమో ఇట్లా అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు చేస్తున్నారంటే మీకు చేతనైతే లేదు.